కేవలం మొదలు నియోజకవర్గమే కాదు, యావత్ భారతదేశంలో ఎక్కడ కూడా నారాయణరావు పటేల్ లాగా నాయకుడే ఉండడు. ఎందుకంటే ఆయన ఒక్కసారి మాట ఇచ్చిందంటే ఆ మాట పడనీయకుండా మాట నిలబెట్టుకునే నాయకుడు. అబ్బో ఎట్లేమని అనుకుంటున్నారా? ఇటీవల మన బైన్సపట్నంలో కౌన్సిలర్స్ ఎలక్షన్ జరిగినాయి కదా. ఓడిపోయిన వాళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున ఏదో ఒక నామినేటెడ్ పోస్టు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటీవల సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఓడిపోయిన వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఏదో ఒక నామినేటెడ్ పోస్టు భర్తీ చేపిస్తానని మాట ఇచ్చిండు కదా. అందులో భాగంగానే గా మాట మీద కట్టుబడి ఉండి ఆ మాట నిలబెట్టుకున్న మాట మన నారాయణరావు పటేల్ సార్. అందుకే గీయాల మన మొదలు నియోజకవర్గంలో ఉన్నటువంటి 18 మంది ఏదైతే ఓడిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ ఆత్మ డైరెక్టర్లుగా ఈ విధంగా మన ప్రభుత్వం నుంచి నామినేటెడ్ పోస్టులు తీసుకొచ్చి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే నారాయణరావు పటేల్ గారు మాట్లాడుతూ బడుగు బలైన వర్గాలకు, పేద మధ్య తరగతి వాళ్ళకు చెందిన రైతులు మీ దగ్గర వస్తే వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మొదలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పాల్గొనడం జరిగింది. కష్టపడండి, రైతుల సమస్యలు మీ కమిటీ ద్వారా జిల్లా లెవెల్లో, జేడీ లెవెల్లో ఏదైతే మీ మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్కు తప్పకుండా అటెండ్ అయ్యి ఏదైతే రేవంత్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, మన అగ్రికల్చర్ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు విశ్వాసం పెట్టి మీపైన విశ్వాసం పెట్టి ఈ కమిటీ నియమించింది. ఈ కమిటీ కాల పరిమితి 2 సంవత్సరాలు. మంచి పని చేస్తే ఈ కమిటీకి మళ్ళా ఎక్స్టెన్షన్ ఇస్తారు. మీ ప్రాంతంలో రైతు భరోసా అనుకోండి, రుణమాఫీ విషయంలో అనుకోండి, సీట్ల విషయంలో అనుకోండి, పనిముట్లు పంపిణీ కోసం కూడా ఈ కమిటీకి దాదాపుగా ఇప్పుడు జిల్లా జేడీఏ దగ్గర 50 లక్షలు కూడా మంజూరు చేయడం జరిగింది. మీకు ఆ కమిటీలో మీ విధులు, బాధ్యతలు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నప్పుడు మన జిల్లాలనే మనం ముందు కాన్స్టిట్యూట్ చేసినాం. ఇంకా ఖానాపూర్ నిర్మల్ కాలేదు. ఖానాపూర్ నిర్మల్ అయిన తర్వాత 33 జిల్లాలకు 33 జిల్లాల నుంచి ఒక మెంబర్ తీసుకుంటారు. ఆ మెంబర్ కోసం మనం భాషాబాయికి నామినేట్ చేసాం. దాంట్లో 17 మంది మీరు డైరెక్టర్లు ఉంటారు. ప్రతిసారి మీరు మీటింగ్కి వెళ్ళండి. మీకు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చినా నేను ఎవరికైతే కౌన్సిలర్లు ఓడిపోతారో వాళ్ళకు తప్పకుండా పంజీషా చౌక్ మస్జిద్ ముందర మనం చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాట ప్రకారమే 6 ఇప్పుడు మనం ఇక్కడ అర్జెంట్ చేసాం. కొంత సర్పంచ్లు కూడా అర్జెంట్ చేసాం. మైనార్టీ వాళ్ళకు కూడా 6 మనం దీంట్లో పెట్టడం జరిగింది. ఎస్సీస్కు కూడా దాంట్లో బీసీస్కు 4, మైనార్టీస్కు 5, ఓసీస్కు 6, 18 మందిలో అందరికీ న్యాయం మనం చేయడం జరిగింది ప్రభుత్వం ద్వారా. దీంట్లో జూపల్లి కృష్ణారావు అనుకోండి, మన పేరుతో కూడా జియోలో మెన్షన్ చేశారు. మనం రికమెండేషన్ చేసినామని మన పేరుతో సహా ప్రొసీడింగ్ కాపీ అన్ని పేపర్స్ కూడా పంపించండి. మరి ఏదేమైనా ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల కోసం పనిచేస్తుంది. మరి కార్యకర్తలు కూడా దృష్టి పెట్టి అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో కొంత జరిగింది. కొంతమందికి ఆయన పాత అతను తప్ప ఆయన కూడా न्याय जरगलेदु मल्ला ट्रिप का पक्का बेटा वहाँ क्यों बोलते तो आप हार गए बोल के आपको बूस्टअप देना बोल के ये चांस उधर गया तो इनको जाने का चांस है और आपसे भी अच्छा चांस देके उनका साथ और उनकी जो सेवा पब्लिक को आपके इलेक्शन के दिन उन्होंने ज़्यादा दफ़ा मेरे को फ़ोन करे ज़्यादा ये करे उनके बात को वजन देते वक्त भी हम तुम्हारे साथ हैं बोल के बोले और साथ रहेंगे सब लोग मिलके कांग्रेस पार्टी के काम करेंगे। रेवंत रेड्डी को सोनिया गांधी के जो आदेश दिए वापस आज अपने को कमेटी डाले कल मीटिंग बुलाए तो घर में मत बैठो अच्छा हम आ गए हम 2 साल बन गए बोल के सो जाओ मत 2 साल बाद कटो था बेंच ही रहता जो लोग काम करते वो लोगों को चांस मिलता तो ये दूसरा मतलब जिला का बहुत सा आदमी है ना सुदर्शन रेड्डी की रिकमेंड करे इसको हमारे लोग शफी यूथ प्रेसिडेंट सबको साथ दिए अच्छा कर लो सबको नए कमेटी को रमज़ान और उगादी का तोहफा समझ के गवर्नमेंट की तरफ से आप अच्छा रहना और रमज़ान का भी एडवांस मुबारक उगादी का भी एडवांस सबको मुबारक। नारायणराव पटेल साहब।